హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఏంటి వీడియో అని. ఒకవేళ లాస్ట్ వీడియో చూడకుంటే తప్పకుండా చూడండి. అండ్ గుంటూరులో అర్లీ మార్నింగ్ 3 o'clock దిగిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకొని 10-10:30 కల్లా రెడీ అయితే అయ్యి మేము బయలుదేరాము. మేము వచ్చిన ఫంక్షన్ ఏంటంటే గృహప్రవేశం అండి. మా రిలేటివ్స్ది గృహప్రవేశం ఉందన్నమాట. సో గృహప్రవేశానికి అయితే రెడీ అయిపోయాము అందరము. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. రెడీ అయిన వాళ్ళు రెడీ అయినట్టు వెళ్ళిపోయారనమాట. మాదే కొంచెం లేట్ అయింది. సో అందరికంటే లాస్ట్ మేమే అనమాట పోవడం. ఆంధ్ర తెలంగాణ అటు సైడ్ అంతా జనాలు ఎలా ఉంటారో కానీ మనమైతే అస్సలు ఉండలేము. ఎందుకంటే అక్కడ అంతా వేడి అండి, అస్సలు ఉండలేము. అసలు రెడీ అయిన ఒక 5-10 minutes కూడా రెడీ అయిన ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది కూడా ఉండదన్నమాట. అంత స్వెట్టింగ్, అసలు మొఖాలన్నీ మేము మాడిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక ఎండనా అని అంటారు వాళ్ళు, కానీ మనకైతే అస్సలు అవ్వదు. సో వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. గృహప్రవేశం దగ్గర నేను హోమ్ అంతా నేను వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే అందరూ అంతా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా. సో అందులోనూ వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, ఫొటోస్ అవి దిగుతున్నారు. అందుకే నేను ఆ ఇల్లుదేమి వీడియో ఏమి తీయలేదు. గృహప్రవేశం అయిన ఈవినింగ్ అనమాట ఇది. అందరం వాకింగ్కి అయితే వెళ్ళాము. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి పక్కనే స్టేషన్ ఉంది. అంటే మెయిన్ స్టేషన్ కాదండి, ఇది న్యూ గుంటూరు స్టేషన్. ఇక్కడ ఇంకా ట్రైన్స్ అవి ఇక్కడికి రావు. మోస్ట్లీ ఒక్క ట్రైన్ ఏమో వస్తుందంట, అది కూడా కరెక్ట్గా తెలియదు మాకు. సో అందరు ఇలా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్తారంట. అందుకే మేము కూడా ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళాము. అయితే ఈవినింగ్ అయితే చల్లగా గాలి అప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం పీస్ఫుల్గా ఉన్నదన్నమాట. వేడి అంతా లేదు, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఉన్నట్టు. అండ్ వాకింగ్కి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. మేము కొన్ని ఫోన్ కాల్స్ వల్ల అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఫోన్ కాల్స్ అన్నీ మాట్లాడి అయిన తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం హౌజీ అయితే ఆడాము. హౌజీ ఎంతమంది ఆడతారు, ఎంతమందికి గేమ్ తెలుసో కమెంట్ చేయండి తప్పకుండా. ఇలా మా ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయితే తప్పకుండా ఆడే గేమే హౌజీ అనమాట. ఇంక అందరు పెన్ను పేపర్స్ అన్నీ పట్టుకొని కూర్చుంటారు అనమాట. ఆడదాం అని. నాకైతే అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, నేను ఆడాలని కూడా అనుకోను. ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటా. దాని తర్వాత నెక్స్ట్ డే ఇది చర్చికి వెళ్తున్నాము. గుంటూరులో హోసానా మందిర్ ఉంది కదా, ఎన్నో ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. సో అక్కడికి వెళ్తూ మధ్యలో బ్రేక్ఫాస్ట్ తిని చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాము. చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సో చర్చ్ అయితే చూసుకొని మళ్ళీ ఇంటికైతే మేము బయలుదేరాము. అదే రోజు మదర్స్ డే అనమాట. సో అక్కడ ఒక 5-10 members ఉన్నారు మదర్స్. అందరం చాలా హ్యాపీ అనమాట. ఎప్పుడు ఇలా మదర్స్ డే అనేది సెలబ్రేషన్ చేసుకోలేదు. ఇంతమంది ఒకే దగ్గర ఉన్నారని మా పిల్లలు అందరు కలిసి ఒక కేక్ అయితే తీసుకొచ్చారు. అదే రోజు 3:30కి మా రిటర్న్ ట్రైన్. సో చాలా హడావుడిగా కేక్ కటింగ్ అయితే జరిగింది. ట్రైన్కి టైం అవుతుందని. సో ఇలా మదర్స్ డే అయితే జరుపుకుంటున్నాను. ఎంతమంది అయితే మదర్స్ చూస్తున్నారో అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. వీడియో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను, నాకు తెలుసు, కొంచెం బిజీగా ఉన్నా. సో అందువలన వీడియోస్ చాలా లేట్గా అయితే వస్తున్నాయి. వీళ్ళందరూ మా పిల్లలు. సో అందరి సమక్షంలో మదర్స్ డే అయితే జరిగింది.
ఫంక్షన్ బాగా జరిగింది. అలాగే ఫంక్షన్‌కు అందరం అక్కడ చేరాం కాబట్టి అందరు మదర్స్ కూడా అక్కడే ఉండడం వలన మదర్స్ డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మీకు కూడా బాగా అనిపించిందని అనుకుంటున్నాను. కేక్ కటింగ్ తర్వాత మళ్ళీ మేము స్టేషన్‌కి అయితే బయలుదేరాము. మా రిటర్న్ జర్నీ అనమాట. జస్ట్ 1 డేకి అంతే మేము గుంటూరుకొచ్చాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.